లేబర్‌లో ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల అయ్యే బెనిఫిట్స్ ఏంటి? రిస్క్స్ ఏంటి? తెలుసుకుందాం. అవర్స్ టుగెదర్, డేస్ టుగెదర్ లేబర్ కంటిన్యూ అవుతా ఉంటే ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. మళ్ళీ ఆ నంబింగ్ ఎఫెక్ట్ తగ్గినాక ఆ కాంట్రాక్షన్స్ ఫేస్ చేయడానికి కొంచెం ఎనర్జీ వచ్చి ఉంటుంది. డెలివరీ టైంలో ఏమైనా టేర్స్ అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి, స్టిచెస్ వేయడానికి ఇంకో నంబింగ్ మెడికేషన్ అవసరం ఉండదు. కానీ ఎపిడ్యూరల్ ఎఫెక్ట్ తెలియడానికి అది అడ్మినిస్ట్రేట్ చేసినప్పటి నుంచి ఒక 10 to 20 minutes పడుతుంది. సో ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ పుషింగ్ యువర్ బేబీ. ప్లస్ కొంతమందికి దీని ఎఫెక్ట్ రాకపోవచ్చు కూడా. ప్లస్ ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ నమ్స్ యూ బిలో యువర్ వేస్ట్. సో లెగ్స్ నంబ్ అయిపోయి ఉంటాయి. సో ఇట్ రిస్ట్రిక్ట్స్ యువర్ మూవ్మెంట్. దానివల్ల మీ లేబర్ ప్రోగ్రెస్ రిస్ట్రిక్ట్ అవ్వచ్చు, స్లో అవ్వచ్చు. ఇట్ మైట్ అఫెక్ట్ యువర్ పుషింగ్ అండ్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ లేబర్. కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నర్వ్ డ్యామేజ్, లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్, హెడేక్, స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా ఎపిడ్యూరల్ తీసుకోవాలి అనుకుంటే దానివల్ల అయ్యే రిస్క్స్, వచ్చే బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని డెసిషన్ తీసుకోండి.